ప్రతిరోజు పని చేస్తూ కూడా ప్రతి రాత్రి ఆకలితో నిద్రపోవడం ఎలా ఉంటుంది? ఆ ప్రశాంతమైన ఫారంలో జంతువులకు అది సాధారణ జీవితం. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే పని మొదలవుతుంది. గుర్రాలు పొలాలు దున్నుతాయి, ఆవులు పాలు ఇస్తాయి, కోళ్లు గుడ్లు పెడతాయి. ఆ ఫారం ప్రతిరోజు చాలా ఆహారం ఉత్పత్తి చేస్తుంది. గుడ్లు, పాలు, పంటలు రైతు గిడ్డంగిని మళ్లీ మళ్లీ నింపుతాయి. కానీ జంతువులు తయారు చేసిన ఆహారం వాళ్లకు దాదాపు దక్కదు. అన్నీ రైతే తీసుకెళ్లిపోతాడు. జంతువులు ఆకలితో చూస్తూ ఉంటాయి. రైతు తన ఇంట్లో వేడి భోజనం చేస్తాడు. కానీ బయట చల్లని గోదాములో జంతువులు నిశ్శబ్దంగా నిలబడి ఉంటాయి. రోజులు నెలలుగా మారాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. కానీ జంతువుల జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఒక నిశ్శబ్దమైన రాత్రి గోదాములో ఒక విచిత్రమైన విషయం జరిగింది. అన్ని జంతువులు మెల్లగా ఒక చోట చేరాయి. మేజర్ అనే వృద్ధ పంది గడ్డి కట్టపైకి ఎక్కింది. అతను చెప్పబోయే విషయాన్ని వినడానికి జంతువులు ఆసక్తిగా చూశాయి. మేజర్ ఒక శక్తివంతమైన కల గురించి చెప్పాడు. జంతువులు స్వేచ్ఛగా జీవించే, తమ కష్టానికి వచ్చిన ఆహారం వారికే దక్కే ఫారం. మొదటిసారి జంతువులు కొత్త జీవితాన్ని ఊహించాయి. మనుషులు నియంత్రించని భవిష్యత్తు గురించి ఆలోచించాయి. ఆ రాత్రి చెప్పిన ఆ కల జంతువుల మనసుల్లో ఒక ప్రమాదకరమైన ఆలోచనను నాటింది. అది త్వరలో ఫారం మొత్తాన్ని మార్చబోతోంది. ఒక నిశ్శబ్దమైన రాత్రి అనిమల్ ఫారంలోని జంతువులన్నీ పాత గోదాములో చేరాయి. గుర్రాలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు గడ్డి మీద కూర్చుని తెలివైన వృద్ధ పంది ఓల్డ్ మేజర్ మాటలు వినడానికి ఎదురుచూశాయి. గడ్డి కట్టపై నిలబడి ఓల్డ్ మేజర్ జంతువుల కష్టమైన జీవితాన్ని వివరించడం ప్రారంభించాడు. మనుషులు వారి శ్రమను, ఆహారాన్ని, స్వేచ్ఛను తీసుకుంటారని, కానీ జంతువులకు చాలా తక్కువే దక్కుతుందని చెప్పాడు. జంతువులన్నీ శ్రద్ధగా విన్నాయి. మొదటిసారి తమ జీవితాలు ఎంత అన్యాయంగా ఉన్నాయో ఆలోచించాయి. తర్వాత ఓల్డ్ మేజర్ గళం బలంగా మారి మనుషులే నిజమైన శత్రువులు అని ప్రకటించాడు. జంతువులు స్వేచ్ఛగా జీవించాలి అని చెప్పాడు. ఆ రాత్రి వారి మనసుల్లో ఒక ఆలోచన పుట్టింది: తిరుగుబాటు. ఆ రాత్రి బాన్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. జంతువులన్నీ నిశ్శబ్దంగా ఓల్డ్ మేజర్ చుట్టూ కూడాయి. అతను ఏమి చెప్పబోతున్నాడో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూశాయి. కొద్దిసేపటి తర్వాత ఓల్డ్ మేజర్ ఒక విచిత్రమైన కానీ అందమైన పాటను పాడటం ప్రారంభించాడు. ఆ పాట జంతువులు ఇప్పటివరకు ఊహించని ఒక భవిష్యత్తు గురించి చెప్పింది. మనుషులు నియంత్రించని స్వేచ్ఛగా జీవించే భవిష్యత్తు గురించి. మొదట జంతువులు నిశ్శబ్దంగా విన్నాయి. ఆ పాట అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించాయి. గుర్రాలు స్వరాన్ని కలిపాయి, గొర్రెలు రిథం అందించాయి, కోళ్లు కూడా రెక్కలు కొడుతూ పాటలో చేరాయి. కొద్ది క్షణాల్లోనే బాన్ మొత్తం జంతువుల స్వరాలతో మోగిపోయింది. జీవితంలో మొదటిసారి జంతువులు ఒక కొత్త భావనను అనుభవించాయి: ఆశ. ఆ రాత్రి ఆ నిశ్శబ్దమైన బాన్లో ఒక శక్తివంతమైన కల పుట్టింది. తన గొప్ప ప్రసంగం చేసిన కేవలం 3 రోజులకే ఓల్డ్ మేజర్ తన నిద్రలో ప్రశాంతంగా మరణించాడు. ఉదయం గోదాములో అతన్ని చూసిన జంతువులు నిశ్శబ్దంగా నిలిచిపోయాయి. ఫార్మ్ ఒక్కసారిగా చాలా భారంగా అనిపించింది. క్లోవర్ అతని దగ్గర తల వంచింది. బాక్సర్ నిశ్శబ్దంగా వెనుక నిలబడ్డాడు. కానీ ఎవ్వరూ మాట్లాడకపోయినా ఓల్డ్ మేజర్ చెప్పిన స్వేచ్ఛ కల అందరికీ గుర్తొచ్చింది. ఆ రోజు తర్వాత ఫార్మ్ అంతా మెల్లగా మాటలు మొదలయ్యాయి. పొలాల్లో, కంచెల దగ్గర, గోదాములో జంతువులు కల గురించి మాట్లాడాయి. ఆ సమయంలో 2 పందులు ముందుకు వచ్చాయి. స్నోబాల్ ఉత్సాహంగా ఆలోచనలు చెప్పడం ప్రారంభించాడు. నెపోలియన్ మాత్రం నిశ్శబ్దంగా అన్నింటినీ గమనించాడు. మెల్లగా జంతువులను సిద్ధం చేయడం ప్రారంభించాడు. ఓల్డ్ మేజర్ లేడు, కానీ అతని కల మాత్రం బ్రతికే ఉంది. మనుషులకు ఇంకా తెలియదు, తిరుగుబాటు దగ్గరలోనే ఉంది. ఒక ఉదయం ఫారంలో ఏదో వింత జరిగింది. జంతువులు ప్రతిరోజులాగే తమ ఆహారం కోసం ఎదురు చూశాయి. కానీ బకెట్లు ఖాళీగా ఉన్నాయి. నిమిషాలు గడిచాయి, ఇంకా ఎవరూ రాలేదు. మిస్టర్ జోన్స్ వారికి ఆహారం పెట్టడం మర్చిపోయాడు. ఇంటి లోపల అతను మద్యం తాగి గాఢ నిద్రలో ఉన్నాడు. బయట జంతువులు ఆకలితో బలహీనంగా మారాయి. వారి కడుపులు గోగోలు పెట్టాయి. రోజంతా పనిచేసిన
ఆహారం మాత్రం లేదు. చివరికి ఆకలి భయాన్ని మించిపోయింది. ఒక ఆవు ధైర్యంగా గోదాం తలుపు తెరిచింది. లోపల ధాన్యం సంచులు కనిపించాయి. జంతువులు వెంటనే లోపలికి పరిగెత్తి తినడం ప్రారంభించాయి. అప్పుడే మిస్టర్ జోన్స్ మేల్కొన్నాడు. కోపంతో విప్ పట్టుకుని బయటికి పరుగెత్తాడు. కానీ ఈసారి జంతువులు పారిపోలేదు. వారు తిరిగి ఎదురుదాడి చేశారు. ఆ క్షణంలోనే ఫారంలో విప్లవం ప్రారంభమైంది.